వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం భీమవరం దగ్గర ఉన్నటువంటి వీరవాసరం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ చైతన్య మెటల్ స్టోర్స్ ఆర్ షాప్ నంబర్ 8 ఆర్ బాబీ గారి షాప్. అక్కడ అనేక రకాలైన మెటల్ రిలేటెడ్ యాంటిక్ ఐటమ్స్ అవైలబుల్లో అవుతాయి. రాగి, కంచుతో తయారు చేసినటువంటి చాలా పురాతనమైన పాత్రలు, గంగాళాలు, అలాగే శిల్పాలు, ఇట్లా టిఫిన్ కర్రలు, అపరాలు దాచుకోవటానికి, మిల్క్ క్యాన్స్, ఆయిల్ క్యాన్స్, అలాగే దీపపు కుందులు, బాయిలర్లు, ఇట్లా ఒక్క ఐటెం ఏంటండి, చాలా ఐటమ్స్ మనం ఇక్కడ చూద్దాం. బాబీ గారిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. ఇప్పుడు మనం స్టోర్లోకి వెళ్తున్నామండి. క్విక్గా ముందు స్టోర్ అంతా మీకు చూపెడతాను, సో దట్ మీకు హై లెవెల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది మీకు తెలుస్తాయి. చూసారా, ఇవి చాలా పెద్ద బొమ్మలండి. ఇవి ఇత్తడితో తయారు చేసినవి. వాయిద్యాలు వాయిస్తున్నారు ఇద్దరు స్త్రీమూర్తులు. అలాగే చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి, సో దట్ మీరేం మిస్ అవ్వరు. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ వీరవాసరం మొత్తానికి ఈ యాంటిక్ స్టోర్స్లో మెటల్ అంటే ఇత్తడి, రాగి, కంచు, అలాగే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, మెటల్ ఐటమ్స్ ఓన్లీ ఈ స్టోర్లోనే ఎక్కువ దొరుకుతాయి. మిగతా స్టోర్లో ఉంటాయి, కానీ ఈ షాప్ నెంబర్ 8 స్పెషలైజేషన్ అన్నమాట దీంట్లో, యాంటిక్ మెటల్ ఐటమ్స్లో. గుండుగిలు చూసారా, చాలా పెద్దవి. అలాగే వీళ్ళ దగ్గర తంజావూర్ పెయింటింగ్స్ అండి, 6 feet నుంచి డిఫరెంట్ తంజావూర్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నది ఓల్డ్ లైట్ అండి. ఐ థింక్ కిరోసిన్ తోటి రన్ అవుతుంది అనుకుంటా. ఈ లైట్ చాలా బాగుంది యాక్చువల్లీ. అలాగే మీరు చూస్తే చిన్న చిన్న దేవుడు బొమ్మలు చూడండి. లక్ష్మీదేవి దేవుడి మందిరం లాగా ఉంది. పూజ చేస్తున్నట్టున్నారు దీంట్లో. ఇది ఒక గంగాళం మీద ఒక ప్లేట్ పెట్టి వేశారన్నమాట. ఇది చూసారా, 3 పాత్రల పైన పెట్టారు. అలాగే పక్కనే మీకు గజ గంగాళాలు కూడా కనిపిస్తున్నాయండి. రాగి బిందులు, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పురాతన కాలంలో మన తాత ముత్తాతలు, జమీందారులు వీళ్ళందరూ వాడినాయండి. అదేమో స్ప్రేయర్ అండి. ఇవి వాడిన ఐటమ్స్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, లేదంటే ఇంకా మోడర్న్వి తెచ్చుకుందాం అనుకున్నప్పుడు సేల్ చేసేస్తూ ఉంటారు. అవి వీళ్ళు సోర్స్ చేసుకుని, కలెక్ట్ చేసుకుని సేల్ చేస్తూ ఉంటారు. ఈ ఐటమ్స్ ఇప్పుడు చాలామంది హౌస్లో షోకేసుల్లో పెట్టుకుంటున్నారండి, కొన్ని చిన్న చిన్న ఐటమ్స్. అదే గంగాళాలు హల్దీ ఫంక్షన్లలోనూ, లేదంటే మ్యారేజెస్ వాటిల్లోనూ వాడుతున్నారు. మరచెంబులు ఇవి అవుతే పూర్వం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లేనప్పుడు కంచుతో తయారు చేసినవండి ఇవన్నీ. ఆ మరచెంబుల్లో పట్టుకెళ్ళేవాళ్ళు వాటర్. అలాగే ఇక్కడ చూస్తే ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. క్యారేజ్ గిన్నెలు, లైక్ టిఫిన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఇది చాలా అందంగా ఉంది. ఇది ఒక లేడీ బొమ్మ అండి, చాలా వెయిట్ కూడా ఉంది. అలాగే చేప షేప్లో ఉన్న తాళాలు చూశారు. ఇవి బీరువాలువి ఆర్ తొలుపులి అండి. ఇవి 100 years ఓల్డ్ తాళాలు. ఇవి షో పీస్ లాగా జస్ట్ హ్యాంగ్ చేసుకుంటున్నారండి. ఇక్కడ చూసినట్టయితే దీన్ని కొమ్ము చెంబు అంటారు, పూజలో వాడతారు. దానిపైన మంచి డిజైన్ చేసి ఉంది. ఇక్కడ చాలా మిస్లేనియస్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇస్త్రీ పెట్టెలు, ఓల్డ్ ఇస్త్రీ పెట్టెలు అండి, మొత్తం ఇత్తడితో తయారు చేసినవి. అలాగే పైన దేవుడి మందిరాలు ఇత్తడిగా ఉన్నాయి. ఇవి వాటర్ పెడతారు కదా దేవుడి దగ్గర, అట్లాగా. అలాగే ఏనుగులు బొమ్మలు, గుర్రాల బొమ్మలు, కృష్ణరాధ చక్రాలు అవి కూడా ఉన్నాయి. కొన్ని దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. గంధపు గిన్నెలు అండి, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అలాగే ఫ్లవర్ వాజులు పైన. తర్వాత వెయిట్స్ అండి, అవన్నీ ఇత్తడి వెయిట్స్, గుర్రాలు, చిన్న చిన్న సింహాలు,
మెజర్మెంట్ కోసం తవ్వలు అంటాం కదా, అప్పుడు అవి కమండలాలు ఉన్నాయి పైన. అలాగే పైన రాగివి దేనికి యూస్ చేస్తారో ఆయన అడిగి కనుక్కుందాం. ఇది అండి మాది లక్ష్మీ చైతన్య మెటల్ స్టోర్ అండి, వీరవాసరం మండలం, వీరవాసరం అండి, రైల్వే గేట్ దగ్గర అండి మాది షాపు. లక్ష్మీ చైతన్య మెటల్ స్టోర్ అండి. మా వద్ద ఇత్తడి సామాను ఉంటాయండి, కంచు, రాగి, ఇత్తడి ఉంటాయండి. ఫర్నిచర్ కూడా ఉంటుంది సార్ మా దగ్గర. ఏ ఐటమ్ అయినా సరే మీకు వాట్సాప్, మీరు ఈ ఛానల్లో చూసినప్పుడు మీకు ఏదైనా నచ్చితే మా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంటుందండి. సో మేము ఫోన్పే కానీ అట్లా చేస్తే ఫోన్పే, గూగుల్ పే ఏదైనా చేయొచ్చండి. మీరు అమౌంట్ పే చేశాక మన్నాడు బుకింగ్ ఉంటుందండి. ఐటమ్ అడ్రస్ అది పంపిస్తే మేము పార్సిల్ చేస్తామండి. ఓకే. సో ఐటమ్ పీసులు లెక్కన ఉంటాయండి, ఎట్లా అండి? తీసుకునే వస్తువుని బట్టి ఉంటాయండి. కొన్ని పీస్ రేట్లు ఉంటాయండి, కొన్ని వెయిట్ లెక్క ఉంటాయండి. అన్నీ కూడా ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయండి, ప్లస్ కొత్త ఐటమ్స్ కూడా ఉంటాయండి మా దగ్గర. మీ దగ్గర పెద్ద పెద్ద తంజావూరు పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. అవి ఎలా పార్సిల్ చేస్తారు సార్ మరి? అట్లా కూడా ఉంటుందండి. మామూలుగా తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ డోర్ డెలివరీ ఉంటుందండి. మా వెహికల్ ఉంటుందండి, మా వెహికల్లో పట్టుకొచ్చి డోర్ డెలివరీ ఇస్తామండి. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొరియర్లో పంపిస్తామండి. కొన్ని ఐటమ్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఏంటండి? ఇది కొంచెం ఇది కంచు గిన్నె అండి. ఇది పూర్వం దీంట్లో ఏంటంటే గంజన్న అవి తినేవారు మాట అండి. కంచు ఆరోగ్యానికి మంచిదేనండి. కంచు గిన్నె, కంచు పాత్రలు మాట అండి ఇవి. ఇంకేమన్నా ఇవి వెయిట్స్ అండి. ఇవి పూర్వం రాళ్ళు మాట అండి. 10 కేజీలు రాయ ప్లస్ 5 కేజీలు, ఇవి 2 కేజీలు రాయ అండి. ఇవి ఇవి మనం మెజర్మెంట్లు అండి, కొలతలు కొలుచుకుని తవ్వాలండి. సోల, ఇది తవ్వ అండి, తవ్వ అంటారు అన్నమాట అండి. అవి గుర్రాలండి. మామూలుగా చెంబులు, ఇవి పంచపాత్రలు అన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇది రాగి గంగాళం అండి, బాగా రేర్ అన్నమాట అండి. ఇది రాగి గంగాళం అండి. గుండుగులు అండి. ఇప్పుడు ఏమి దేనికి యూస్ చేస్తున్నారండి ఈ గుండుగులు? మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, రిసార్ట్స్లు అవి కడుతున్నారు కదండి, అందంగా పెట్టుకుంటున్నారు అన్నమాట అండి. ఇవి హెల్దీ ఫంక్షన్లకి వాటికి కూడా బాగా వాడతారు అన్నమాట అండి. ఇవి మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ లో తీసుకుంటూ ఉంటారండి. అవన్నీ అపరాలు అవి స్టోరేజ్ చేసుకునేమాట అండి. ఇదేమో పాల క్యాన్ అండి, ఇది ఆయిల్ క్యాన్ అండి. ఇవి పప్పు దినుసులు అన్నీ వేసుకుని, ఇదివరకు పూర్వం పిండి వంటలు ఏదన్నా వండుకుంటే అందులో కూడా స్టోరేజ్ చేసుకునేమాట అండి. ఇదేమో రైసు, మామూలుగా క్యారేజీ మాట అండి, టిఫిన్ క్యారేజీ అండి. ఇవి మరచెంబులు అండి. మరచెంబులు చాలా సైజులు ఉంటాయండి. ఇవి పులుసు కళాయిలు అంటారు. ఇది పూర్వం ఇది కొలత కొలిచింది అనమాట అండి. ఆయిల్ కిరసనాయిల్ అది కొలిచేది అనమాట అండి. కిరసనాలు కొలిచేది. ఇది రాగి పాత్రలు అండి. ఇది ల్యాంప్ అన్నమాట అండి. ఇది కేరళ మోడల్ అన్నమాట అండి. బాగా యూనిక్గా ఉంటుందండి. డిఫరెంట్ పీస్ అన్నమాట అండి. ఇది పెద్ద పెద్ద రిసార్ట్లో కానీ ఫామ్ హౌస్లో కానీ డెకరేటివ్గా దీని నిండా వాటర్ అవి పోసుకుని చేస్తారన్నమాట అండి. పువ్వులు ఇవి వేసి అలంకరణ చేస్తారన్నమాట. ఉర్లీలు అండి, సైజులు ఉంటాయండి. కేజీ లెక్క ఉంటాయండి. స్టార్టింగ్ 20 నుంచి ఉంటాయండి, 100 కేజీస్ దాకా ఉంటాయండి. అవి చాలా పెద్దగా ఉన్నాయండి విగ్రహాలు. అవి షో పీసెస్ అండి. చైర్లు ఉంటాయండి, సెంటర్ టీపై కూడా ఉంటుందండి. మొత్తం ఇది బ్రాస్ ఐటమ్. బ్రాస్ అండి, ప్యూర్ బ్రాస్ అండి. ఇదంతా ఫర్నిచర్ సార్, ఇది అంతా ఓల్డ్ ఫర్నిచర్ అండి. అది లేటెస్ట్ అనండి, అది ఓల్డ్ కాదండి. ఇవైతే పీటలు మాట అండి, 4 కాళ్ళ పీటలు రోజువుడ్ అండి. ఇవి పీటలు మాలు కూర్చోడానికి, పూజ గడ ఉపయోగించుకోవడానికి, పందిరి మంచం గడ వేసుకుంటారు, షోగా ఉపయోగించుకునేమాట అండి. ఇందులో కూడా టైల్స్ వచ్చి పీటలు కూడా ఉంటాయి మాట అండి. పైన ఓల్డ్ టైల్స్ అండి. ఓల్డ్ టైల్స్ అలా ఆల్టరేషన్ చేస్తామాట అండి. ఇవి టీపాయిలు అండి, రోజువుడ్ కార్నర్ టీపాయిలు అంటారు అన్నమాట అండి. చిలకల కుర్చీలు ఇవి. అవునండి. ఇది రంగుని పెట్టండి, రోజువుడ్ మాట అండి. ప్యూర్ రోజువుడ్ అండి. ఇది లేవండి, ఇవంతా బాగా రేర్ అండి. ఇదంతా ఇన్లీ వర్క్ అంతా మేము చేయించామాట అండి, రోజువుడ్ మాట అండి.
లోన కూడా చాలా ఇన్లీ వర్క్ అండి. బ్రాజు వర్క్ ఏంటంటే చుట్టూరు దానికి హ్యాండ్ వర్క్ చేస్తారన్నమాట అండి. అది ఇవి మామూలుగా ఏమైనా స్టోరేజ్ కోసమే యూజ్ చేస్తారు కదా. పూర్వం ఇందులో నగలు డబ్బు అన్నీ దాచుకునేవారండి. రోజువుడ్ అనేది రేర్ అండి. మామూలు టీకలు ఎక్కువ వస్తాయన్నమాట అండి. టైల్ వేసినమాట అండి. ఇవి హ్యాంగింగ్ మనం మేకప్ చేసుకుని మటం అండి. ఇవి కూడా ఓల్డ్ వేనండి టైల్స్ అండి. ఇవి తంజావూరు పెయింట్లు అండి. 6x4 ఉంటాయండి. 6x4 అండి. శ్రీనివాస్ కళ్యాణం మామూలుగా రామ దర్బార్ అన్నీ ఉంటాయన్నమాట అండి. సబ్జెక్టులు వేరే సబ్జెక్టులు ఉంటాయండి. ఇందులో కూడా 4x3 కూడా ఉంటాయండి. శ్రీనివాస్ కళ్యాణం సైజెస్ ఉంటాయండి. ఇవి యాంటిక్ అండి మామూలుగా రెండు మిక్స్డ్ ఉంటాయి. లేదండి న్యూ ఉంటాయండి, యాంటిక్ కూడా ఉంటాయండి. ఇవి తంజావూరు అవి పైన రాగి ఉన్నాయి ఏంటండి? అవి డికేషన్ అవి కాసి అండి. హోటల్స్ వాళ్ళు యూజ్ చేసేయండి. అవి రాగి పాత్రలు అండి. అవి చెంబులు కొమ్ము చెంబులు అవి అంటారండి. అవి బొట్టు పెట్టలండి. అవి ఇవి గంధపు గిన్నెలు అండి. గంధపు గిన్నెలు అవన్నీ మన వంటకు ఉపయోగించుకునే గరిటెలు మాట అండి. అన్ని రకాలు ఉంటాయండి. గుంట గరిటెలు, తప్పడ గరిటెలు అవన్నీ ఉంటాయి. ఇవి టీపాయలు అండి. మామూలుగా బెడ్ పక్కనే ఏదైనా ఫోన్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకున్నా జెడ్ టీపాయలు ప్లస్ ఇవేమో కార్నర్ టీపాయలు అండి. ఇవన్నీ న్యూ ఐటమ్స్ అండి. ఇవి న్యూ ఐటమ్స్ అండి. మొత్తం అన్ని కూడా ఈ షోకేస్ లో ఉన్నాయన్నీ కూడా న్యూ ఐటమ్స్ అండి. అవును సార్. ఇది మామూలుగా చదరంగం అది కూడా న్యూ అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మాకు దేనికది సపరేట్ న్యూ ఐటమ్ ఓల్డ్ ఐటమ్ సపరేట్ చేసి పెట్టామండి. బెటర్ అండి. మా కన్ఫ్యూజన్ లేకుండా ఓల్డ్ ఏమో న్యూ ఏమో అనుకుంటున్నా. ఇది టైల్స్ ఉన్నాయి. టైల్స్ ఇది ఓల్డ్ అండి, న్యూ అండి. శంఖ విష్ణువతారం అండి. శంఖ అండి. డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది. ఓకే. ఓల్డ్ అండి అది. ఇవేంటండి? అవి దేవుడు అవి మామూలుగా హ్యాంగింగ్ చేసుకుని అవి. ఇవి కబోర్డ్స్ రోజు పూర్వం బీరువాలు అండి. మొత్తం అట్లా చెక్కు చెదరకుండా ఉన్నాయి. పని చేసి నీట్గా పెట్టామట అండి. ఇవి ఒరిజినల్గా ఇలా రాలేదండి. క్లీనప్ చేసి ఇవి సేల్ అయిపోయినాయండి. అది కూడా టీపాయ్ అండి. ఇక మంచాలు ఉంటాయన్నమాట అండి మా దగ్గర. ఈ పైనుంచి తీయండి 6x6 అండి. ఫుల్ చెక్కుడు వస్తుంది అన్నమాట అండి. కాటు ప్యూర్ రోజ్ వుడ్ అండి. ఇక్కడ కూడా పడాలి. ఇది మొత్తం చాలా నీట్ గా చెక్కుందండి. ఓల్డ్ గా చెక్కిందండి అది. మనం లేటెస్ట్ మనం ఓన్లీ ఆల్ట్రేషన్ ఒకటే చేసామండి. 2 మంచాలు కలిపితే ఒక మంచం కింద అవుతుందండి. 6x6 అండి. మామూలుగా యాక్చువల్గా అయితే 3.5, 4 అండి ఓల్డ్ మంచాలు. సేమ్ అదే టైప్ లో 2 తీసుకుని చేస్తారన్నమాట అండి. ఒక మంచం అవుతుంది. కాదండి, అది టీపాయ్ అండి. సెంటర్ టీపాయ్ అండి. ఇది గజగంగాలో అండి. ఇది యాలీ అండి. యాలీ అండి. ఇది డిఫరెంట్ మోడల్ మాట. బాగా రేర్గా దొరుకుతాయన్నమాట అండి. దీన్ని కావాలంటే మీరు పాలిష్ చేసి ఇస్తారా? పాలిష్ చేసి ఇస్తామండి. చాలా మందం కూడా ఉంది. ఇంకా అవి లేదులేండి స్టోరేజ్. నక్షత్ర హారతి అండి. అది గంగా హారతిలో వాడుతూ ఉంటాం. అవునండి, అవును. ఇక్కడ చూసినట్టయితే మీకు పులి బొమ్మ అండి. చాలా పెద్దగా ఉంది. అలాగే జ్యూస్ డిస్పెన్సర్ అది ఇత్తడిది.
పక్కనే మనం చూసినట్టయితే రాగి వాటర్ ఫిల్టర్ అండి. హెల్త్కి చాలా మంచిది రాగి వాటర్లో తాగితే, అందుకని ఫిల్టర్ కూడా తయారు చేశారు, అప్పట్లో వాడేవాళ్ళు అనుకుంటా. అలాగే ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ క్యాండిల్స్ అవి హోల్డ్ చేయడానికి అనుకుంటా. అలాగే దీపాలు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో, నూనె దీపాలు, నెయ్యి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. పక్కన చిన్న నటరాజు విగ్రహం ఉంది. అలాగే చిన్న చిన్న దేవుని విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. శ్రీకృష్ణుడి ప్రతిమ, అలాగే ఫ్లవర్ వాజులు. మనం వీడియో చివరికైతే వచ్చేస్తున్నాము. మీరు ఇప్పుడు దాకా నచ్చినట్టుంటే, ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాము. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాగే వీరవాసరం సిరీస్లో ఓల్డ్ ఫర్నిచర్వి ఇంకా 2-3 షాపులు కూడా తీసాము. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాము, మీరు అన్నీ చూడండి. సో ఒక్కసారి మీరు తప్పకుండా లైక్ కొట్టండి చూసిన వెంటనే. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా నచ్చిన ఐటమ్స్ ఉంటే స్టార్టింగ్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.